ప్రదీప్ రంగనాథన్ ఇంకా హీరోగా నటించిన లవ్ టుడే మూవీ తెలుసు కదా. ఇప్పుడు ఆయన సరికొత్త మూవీతో మళ్ళీ మన ముందుకు వచ్చేశారు. అదే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఇది ఒక కాలేజ్లో జరిగే ఒక ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ సార్ అనే విధంగా మనకు అనిపించే స్టోరీ. ఇంకా ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్కి, అదేవిధంగా బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్కి ఇది బాగా కనెక్ట్ అయిపోతుంది. లైఫ్లో ఇన్ని బ్యాక్లాగ్స్ కూడా ఉంటాయా అనే దానికి ఫుల్ నిదర్శనం ఈ మూవీ. అదేనండి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ప్రజెంట్ ఇక్కడ ఒక అబ్బాయి 48 బ్యాక్లాగ్స్ పెట్టుకొని మరి సినిమా ఎలా ఉందంటే అవి ఎలా క్లియర్ చేశాడు అంటే లైఫ్లో క్లియర్ చేయలేమని మనకు తెలుసు. సో ఎలా క్లియర్ చేయడానికి అడ్డదారులు తొక్కాడు, దానివల్ల తన లైఫ్ ఎలా స్పాయిల్ చేసుకున్నాడు, స్పాయిల్ అయినాక తన వల్ల అంటే ఒక ఫేక్ సర్టిఫికేట్ వల్ల ఎంతమంది సఫర్ అవుతారు, వేరే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని మనం తీసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి రైటింగ్ పరంగా చూసుకుంటే సూపర్ భయ్య. ఎక్కడ చూసినా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డైరెక్టర్ మాత్రం. ప్రతి ఇన్సిడెంట్, ప్రతి సీన్ టు సీన్ మనకు క్లారిటీగా ఉంటుంది. ఇంకా యూత్కి అయితే తెగ చేస్తుంది. ఇంకా హీరోయిన్ మాత్రం ఈ సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు. అనుపమ పెద్దగా అనిపించినప్పటికీ ఒక కొత్త హీరోయిన్ అయితే ఉంది భయ్య, కాయల్. ఆ అమ్మాయి భయ్య వేరే లెవెల్, అంతే మామూలు అయితే ఉండదు. ఈ సినిమా కలెక్షన్స్ గురించి మనం ఈరోజు టాపిక్ ఏమిటంటే డే త్రీ రోజు ఎన్ని కోట్లు వచ్చింది దాదాపు తమిళ్ తెలుగులో వచ్చేసి. ఇంకా తెలుసు కదా తెలుగులో ఎస్కేఎన్ గారు అయితే ఈ సినిమాని యూత్కి ఇచ్చేసాడు, తెలుగులో కొట్టేశాడు హిట్. ఇంకా దాదాపుగా ఈ మూవీ 3 డేస్కి వచ్చేసి 50 crores క్లబ్లో చేరింది. సో ప్రదీప్ రంగనాథన్ కోమాలి అనేది నెక్స్ట్ లవ్ టుడే అనేది థర్డ్ బ్లాక్ బస్టర్ కొట్టబోయాడు భయ్య, అదే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. సో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడండి. ఫుల్ ఫన్, ఇంకా ఖచ్చితంగా మన లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఆ సినిమాలో ఉంటుంది. చూడండి మరి.